అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, హనంకొండ. నడిచే సమయంలో శ్వాస ఆడకపోవడమా, కాళ్లకు వాపు వస్తుందా? ఇది హృదయ సమస్య కాకపోవచ్చు. మీ ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగి ఉండవచ్చు. పల్మరీ హైపర్టెన్షన్, ఊపిరితిత్తుల్లో పెరిగే ప్రమాదకర ఒత్తిడి. సో ఈ పల్మరీ హైపర్టెన్షన్ అంటే ఏమిటో చూద్దాం. ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో అధిక రక్తపోటు పెరగడం. ఇది చేతిలో కొలిచే బీపీ కాదు, ఇది హృదయం నుండి ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లో ఒత్తిడి. ఈ ఒత్తిడి పెరిగితే హృదయపు కుడి భాగం బలహీనం అవుతుంది. సో లక్షణాలు, సిమ్టమ్స్ చూస్తే గనక నడిచేటప్పుడు శ్వాస ఆడకపోవడం, త్వరగా అలసిపోవడం, ఛాతీలో నొప్పి, తల తిరగడం లేదంటే మూర్ఛ, కాళ్ళు పొట్టవాపు, పెదాలు లేదా వేళ్లు నీలంగా మారడం. ఇవి నెమ్మదిగా పెరుగుతాయి, అందుకే చాలా మంది గమనించారు. కారణాలు, కాజెస్ చూద్దాం. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు అంటే సిఓపిడి ఉండొచ్చు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, కొన్ని గుండె వ్యాధులు ఉండొచ్చు, ఊపిరితిత్తుల్లో రక్తగడ్డలు, నిద్రలో శ్వాస ఆగే సమస్య, దాన్ని స్లీప్ ఎప్నియా అంటాం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు. కొన్నిసార్లు స్పష్టమైన కారణం ఉండకపోవచ్చు కూడా. సో నిర్ధారణ ఎలా చేస్తారు? డాక్టర్లు ఈ పరీక్షలు చేస్తారు. ఎకోకార్డియోగ్రఫీ, సిటీ స్కాన్, హెచ్ఆర్సిటీ అయినా కానీ లేదంటే సిటీపీఏ కానీ. ఊపిరితిత్తుల పరీక్షలు, ఎగ్జాంపుల్ స్పైరోమెట్రీ, టీఎల్సిఓ, వీక్యూ స్కాన్. రైట్ హార్ట్ క్యాథెటరైజేషన్ ఖచ్చితమైన పరీక్ష అన్నట్టు ఇది. రైట్ హార్ట్ క్యాథెటరైజేషన్ అనేది ఖచ్చితమైన పరీక్ష. త్వరగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. సో చికిత్స, ట్రీట్మెంట్ చూస్తే కనుక కారణాన్ని బట్టి చికిత్స మారుతుంది. ఆక్సిజన్ చికిత్స అవసరం పడవచ్చు, రక్తాన్ని పలుచ చేసే మందులు వాడాల్సిన అవసరం పడుతుంది, లైక్ బ్లడ్ థిన్నర్స్. ప్రత్యేక పల్మరీ వ్యాసోడైలేటర్ మందులు వాడాల్సిన అవసరం పడుతుంది. మూల వ్యాధి చికిత్స చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే ఎగ్జాంపుల్ లంగ్స్ ప్రాబ్లం ఉంటే లంగ్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేదంటే హార్ట్ సైడ్ సమస్య ఉంటే హార్ట్ సంబంధించిన మందులు వాడాలి. సో డాక్టర్ సలహా లేకుండా మందులు మాత్రం వాడకండి. సో డాక్టర్ని ఎప్పుడు కలవాలి? శ్వాస సమస్య రోజు రోజుకి పెరుగుతుంటే, లేదంటే శ్వాస సమస్య కారణం తెలియకపోతే, లేదంటే సాధారణ మందులతో తగ్గకపోతే తక్షణమే పల్మనాలజిస్ట్ను సంప్రదించండి. చివరి సందేశం ఏంటంటే, పల్మరీ హైపర్టెన్షన్ తీవ్రమైన వ్యాధి, కానీ సరైన చికిత్సతో నియంత్రించవచ్చు. శ్వాస సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ ఊపిరితిత్తులు చెప్పేది వినండి. సో ఆరోగ్యంగా ఉండండి, సమాచారంతో ముందుండండి. శ్వాస సమస్యలను తేలికగా తీసుకోకండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ ఆర్ సురేష్, పల్మనాలజిస్ట్, హనంకొండ. ధన్యవాదములు.